వేల సంవత్సరాలుగా దక్షిణ మధ్య ఆసియాలోని ప్రజలు ఎలా ఏర్పడ్డారు? ఇది చాలా సంక్లిష్టమైన కథ, కాని ఇప్పుడు ప్రాచీన డిఎన్ఏ సహాయంతో ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. అవును, మానవజాతిలో ఒక పెద్ద భాగానికి సంబంధించిన జన్యు చరిత్ర ఒక పెద్ద చిక్కుముడిలాంటిది. ఇప్పటిదాకా అదొక మిస్టరీ. కాని ఇప్పుడు సైన్స్ నెమ్మదిగా ఆ ముడిని విప్పుతోంది. మరి ఈ కథలో ఉన్న నిజాలేంటో మనందరం కలిసి కనుక్కుందాం. మన పరిశోధనలో మొట్టమొదటి అతి ముఖ్యమైన ఆధారం ఇదే. దీన్నే మోడర్న్ ఇండియన్ క్లైన్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడున్న సౌత్ ఏషియన్స్లో దాదాపు ప్రతి ఒక్కరి జన్యువులు రెండు పురాతన సమూహాల మధ్య ఒక స్పెక్ట్రంలా ఉన్నాయన్నమాట. ఈ స్లైడ్లో చూస్తున్నట్టు కొందరిలో ఒకరి ప్రభావం ఎక్కువ ఉంటే మరికొందరిలో ఇంకొకరి ప్రభావం ఎక్కువ ఉంది. సరే, బావుంది. కాని ఆ పూర్వీకులెవరు? వాళ్ళసలు ఎలా ఏర్పడ్డారు? ఈ విశ్లేషణలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన ప్రశ్నలు ఇవే. పదండి, ఈ పరిశోధనలో ముందుకు వెళ్దాం. రైట్, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ముందుగా ఈ జన్యుశ్రేణికి కారణమైన ఆ రెండు రహస్యమైన సమూహాలేంటో చూద్దాం. ఈ జన్యుశ్రేణికి రెండు చివర్లున్నాయి. ఒకటి ఏఎన్ఐ అంటే యాన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్, పూర్వీక ఉత్తర భారతీయులు. వీరికి వెస్ట్ యురేషియన్స్తో అంటే యూరప్, మిడిలీస్ట్ ప్రజలతో జెనెటిక్ కనెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో చివర ఏఎస్ఐ అంటే యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, పూర్వీక దక్షిణ భారతీయులు. వీరికి ఆ సంబంధం చాలా చాలా తక్కువ. ఈ రెండూ మన పజిల్లో చాలా ముఖ్యమైన భాగాలు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఏఎన్ఐ, ఏఎస్ఐ అనేవి కూడా స్వచ్ఛమైన మూల సమూహాలు కాదు. అవి కూడా వేరే సమూహాల కలయికతోనే ఏర్పడ్డాయి. వాటి అసలు పునాదిని కనుక్కోవాలంటే మనం టైంలో ఇంకా వెనక్కెళ్ళాలి. ఇక్కడ మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఏఎస్ఏఐ గురించి, అంటే ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్. వీరే ఈ ఉపఖండంలోని మొట్టమొదటి నివాసులు, అంటే ఆదిమ వేటగాళ్లు. వీరికి ఇప్పటి అండమాన్ దీవుల ప్రజలతో చాలా దగ్గర సంబంధముంది. ఇప్పుడు కథలోకి రెండో గ్రూప్ వస్తోంది. వీళ్లు ఇరాన్లోని తొలితరం రైతులతో సంబంధమున్నవాళ్లు. సుమారు క్రీస్తుపూర్వం 5400 నుంచి వీళ్లు ఇక్కడున్న ఏఏఎస్ఐతో కలవటం మొదలుపెట్టారు. ఈ రెండు ప్రాచీన సమూహాల కలయిక చాలా చాలా కీలకం. ఎందుకంటే దీనివల్లే గొప్ప సింధూలోయ నాగరికత ప్రజలు ఏర్పడ్డారు. ఈ స్లైడ్లో చూస్తున్న డేటా ప్రకారం ఇదొక ప్రత్యేకమైన జన్యు సమూహమన్నమాట. ఆ తర్వాత వచ్చిన ప్రజలందరికీ ఇదే ఒక ఫౌండేషన్ అయింది. సరే, కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ సింధూలోయ ప్రజలే ఈ ప్రాంతంలో ప్రధాన పూర్వీకులుగా ఉన్నారు. కాని ఆ పరిస్థితి ఒక్కసారిగా నాటకీయంగా మారిపోబోతోంది. ఆ తర్వాత సుమారు 4000 సంవత్సరాల క్రితం ఒక కొత్త రకం ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు ఈ ప్రాంత జన్యు స్వరూపాన్నే మార్చేశారు. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. యురేషియన్ స్టెప్పీ ప్రాంతం నుంచి పశువుల కాపరులు భారీగా వలసొచ్చారు. వీళ్లని యామ్నాయా అని కూడా అంటారు. వీళ్లు గుర్రాలను మచ్చిక చేసుకున్న సంచార యోధులు. ఈ స్లైడ్లో చూస్తే వాళ్ల విస్తరణ ఎంత పెద్దదో అర్థమవుతుంది. యూరప్ నుంచి సెంట్రల్ ఏషియా దాకా. వాళ్ల రాకతో సౌత్ ఏషియా కథ మొత్తం ప్రపంచ కథనంతో ముడిపడింది. ఓకే, ఈ సంఘటనలన్నింటినీ ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్, క్రీస్తుపూర్వం 5400లో సింధులోయ జనాభా ఏర్పడటం మొదలైంది. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 2000 నాటికి స్టెప్పీ వంశానికి చెందినవాళ్లు సౌత్ ఏషియాకు చేరుకున్నారు. ఆ తర్వాతే మనం ముందు చెప్పుకున్న ఏఎన్ఐ, ఏఎస్ఐ సమూహాలు రూపుదిద్దుకున్నాయి. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే కథ మొత్తం సులభంగా అర్థమవుతుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఇదే. ఈ స్టెప్పీ నుంచి వచ్చిన వాళ్ల రాకతోనే మన ఏఎన్ఐ, ఏఎస్ఐ పజిల్ సాల్వ్ అవుతుంది. అదే చివరి ముక్క అన్నమాట. ఇప్పుడు ఏఎన్ఐ, ఏఎస్ఐ ఎలా ఏర్పడ్డాయో ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. రెండింటికీ బేస్ అంటే పునాది సింధులోయ ప్రజలే. ఈ బేస్ పాపులేషన్ స్టెప్పీ నుంచి వచ్చిన వాళ్లతో కలిసినప్పుడు ఏఎన్ఐ ఏర్పడింది. అదే బేస్ పాపులేషన్ అప్పటికే దక్షిణ ప్రాంతాల్లో ఉన్న ఏఎస్ఐ గ్రూప్స్తో ఇంకా ఎక్కువగా కలిసినప్పుడు ఏఎస్ఐ ఏర్పడింది. సింపుల్ కదా. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక ట్రయాంగిల్ ప్లాట్. ఇదేం చూపిస్తోందంటే ఇప్పటి సౌత్ ఏషియన్స్లో దాదాపు అందరూ 3 పురాతన సమూహాల మిక్స్ అని. ఆ 3 ఏవంటే, 1 తొలి వేటగాళ్లైన ఏఎస్ఏఐ, 2 ఇరాన్ రైతులతో సంబంధమున్న సింధు లోయ ప్రజలు, 3 స్టెప్పీ పశువుల కాపరులు. దీంతో మనం మొదట అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికేసింది. సరే, పజిల్ అయితే సాల్వ్ అయ్యింది.
ఇప్పుడు ఈ కొత్త జన్యుకథ మనకు భాష గురించి, సంస్కృతి గురించి, ఇంకా ఈ పురాతన సంఘటనల ప్రభావం గురించి ఏం చెబుతోందో చూద్దాం. ఈ జన్యు ఆధారాలు భాషా చరిత్రతో ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి. స్టెప్పీ వలసదారులే ఇండోయూరోపియన్ భాషలను సౌత్ ఏషియాలోకి తీసుకువచ్చారని చెప్పడానికి ఇదే బలమైన ఆధారం. అందుకే సంస్కృతం లాంటి భాషలకి, యూరప్లోని కొన్ని భాషలకి మధ్య పోలికలుంటాయి. రెండింటిలోనూ కొన్ని కామన్ గ్రామర్ రూల్స్, పదాలుంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. స్టెప్పీ ప్రజల వలస యూరప్లోకి జరిగింది, సౌత్ ఏషియాలోకి జరిగింది. కాని రెండు చోట్ల ప్రభావం ఒకేలా లేదు. యూరప్లో ఈ వలసలు ముందుగా అంటే క్రీస్తుపూర్వం 3000లో జరిగాయి. జన్యు ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాని సౌత్ ఏషియాలో మాత్రం వలసలు కాస్త ఆలస్యంగా అంటే క్రీస్తుపూర్వం 2000లో జరిగాయి. జన్యు ప్రభావం కూడా కాస్త తక్కువే. ఒకే మూలం, కాని రెండు వేర్వేరు కథలన్నమాట. జన్య ప్రభావం తక్కువ అన్నాం కదా, కాని అది మరీ తక్కువేం కాదు. ఇప్పటికీ సౌత్ ఏషియాలోని కొన్ని సమూహాల్లో వాళ్ల వంశమూలంలో 30% వరకు స్టెప్పీ వలసదారులనుంచే వచ్చింది. అంటే వేల సంవత్సరాల తర్వాత కూడా వాళ్ల వారసత్వం బలంగా నిల్చుంది. ఈ చార్ట్ చూడండి. ఇది జన్యుకథ సామాజిక నిర్మాణంతో ఎలా ముడిపడి ఉందో చూపిస్తుంది. తరచుగా బ్రాహ్మణుల వంటి పూజారి హోదా కలిగిన సమూహాలలో ఎక్కువ స్టెప్పీ డిఎన్ఏ కనిపిస్తుంది. వేదాలులాంటి తొలి ఇండోయూరోపియన్ గ్రంథాలను కాపాడింది కూడా సాంప్రదాయికంగా వీళ్లే. అంటే ఇక్కడ జెనెటిక్స్, కల్చరల్ హిస్టరీ రెండూ ఒకే కథ చెబుతున్నాయన్నమాట. ఈ పరిశోధకులు చివరిగా ఏం చెప్తున్నారంటే, స్టెప్పీ వంశ మూలం దక్షిణాసియాకు వ్యాపించడానికి దారితీసిన సమాంతర సంఘటనల శ్రేణిని మేము వెల్లడిస్తున్నాము. తద్వారా ఇండో-యూరోపియన్ భాషల వ్యాప్తికి మార్గాలుగా ఉండే ప్రజల కదలికలను నమోదు చేస్తున్నాము. సింపుల్గా చెప్పాలంటే యూరప్, సౌత్ ఏషియా చరిత్రలు వేల సంవత్సరాల క్రితమే ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయాయి. చివరిగా ఒక ప్రశ్న. మన గతం గురించి ఇంకెన్ని రహస్యాలు మన డిఎన్ఏలో ఇలా దాగి ఉన్నాయో కదా.